దేవునికి ఇష్టడై ఉండుట. గుర్తుపెట్టుకో, ప్రతి విషయంలో నీకేముండాలి? దేవుడు అంటే నీకేముండాలి? నమ్మకం ఉండాలి. దేనిలో నుంచి కూడా నిన్ను వదిలిపెట్టాడు దేవుడు. చూసుకో, ఏ పరిస్థితిలో నుంచి అయినా సరే నిన్ను గట్టెక్కించగలిగిన దేవుడు అక్కడే. హల్లెలూయా. నువ్వు ఎలాంటి విపత్తులో ఉండు, అపాయకరమైన పరిస్థితులను, ఒంటరి పరిస్థితులను, మానసికంగా కృంగిపోయే ఇబ్బందికరమైన విపత్తులో ఉండు, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడి మీద నువ్వు ఆశ్రయం కలిగించుకుంటే, నీ విశ్వాసం కనుక నమ్మకం ఉంటే, అబ్రహాముకి 100 ఏళ్ల వయసులో దేవుడు ఏం చేశాడు? సంతానం ఇచ్చినాడు. రాయితో పిల్లలు కనిపిస్తున్న అబ్రహామా, నీకు నమ్మకం కోసం. అప్పటికే శారం ఏమంటుంది? నవ్వి ఏం చేస్తుంది చెప్పండి? నవ్వి తలుపుసాటికి వెళ్ళిపోయింది. మాకు మా అమ్మమ్మ ఉంది, నావల మామ, చిట్టుమూరు నామూలమ్మ. ఆమెకి కొట్టాపు చెప్పి వెళ్ళేది. మేము పట్ట షాప్ లో ఎన్ని నవ్వులేసింది. సడన్ గా నేను వచ్చేసరికి చెంగులో కట్టేసుకుంటేది. బాగానే తింటున్నావులే అన్నాను. అబ్బాయి పళ్ళేవి. ఈమె కూడా శారమ నవ్వు ఏం చేస్తుంది? అబ్బాయి నేను నవ్వలేదంటుంది. అబ్బాయి నేను నవ్వలేనంట. నువ్వు నవ్వినా నవ్వకపోయినా మాట ఇచ్చిన దేవుడిని నేను ఖచ్చితంగా నీకేమిస్తాను? సంతానం ఇస్తాను. ఎప్పుడు శ్రీధర్మం నిలిచిపోయిన తర్వాత దేవుడు సంతానం ఇచ్చాడు. హల్లెలూయా. నా దేవుడు విశ్వాసం ఉంచితే ఎలాంటి కార్యమైనా జరిగిస్తాడు. ఇస్సాకు భూమిని ఎరవడిచ్చిన భూమి మీద ఏ రైతు కూడా విత్తనాలు వేసి పంటలు పండించలేకపోతే